కల్చర్ని మీ గెలిచినంత వరకు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతమంది రైతులు వాడుతున్నారు? ప్రధానంగా ఏ పంటలకు వాడుతున్నారు? సార్ ప్రధానంగా మేము ఇప్పటిదాకా ఇచ్చినది అయితే పత్తికి ఇచ్చాం సార్. పత్తికి వాడుతున్నారు, మొక్కజొన్నకి వాడుతున్నారు, జొన్నకు వాడుతున్నారు, మిరపకి వాడుతున్నారు, అరటికి వాడుతున్నారు, పామ్ ఆయిల్ కూడా వాడుతున్నారు. ఎలాంటి పంట అయినా సార్, పంట 6 అడుగులు ఎత్తున్నా కూడా చివరి హార్వెస్టింగ్ చివరి కోత అయిన తర్వాత ఏ పంట అయినా మిరప కానివ్వండి, పత్తి కానివ్వండి, ఏ పంట అయినా కూడా చివరి పెద్ద ఉన్న పంటల మీద కూడా నడిపిచ్చేస్తే మీకు 1-2 ఇంచుల లోపు మాత్రమే పిప్పి మిగులుతుంది. రైతు సోదరులకు, వ్యవసాయ ప్రేమికులకు నమస్తే. మీరు చూస్తున్నారు శివ అగ్రి క్లినిక్. నేను మీ శివకుమార్. ఈరోజు అయితే మనం వచ్చేసి నల్గొండ జిల్లా కేంద్రంలోని నల్గొండ పట్టణంలో ఉన్నాము. విపిఆర్ అగ్రో ఇండస్ట్రీస్లో ఉన్నాము. ఈరోజు ఈ వీడియో టాపిక్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ యంత్రం చూస్తుంటే చాలా మందికి ఇది ఒక రోటావేటర్ లాగా కనిపిస్తుంది, కానీ ఇది రోటావేటర్ కాదు. ఇది లెమ్కిన్ కంపెనీకి సంబంధించి మల్చర్ అని చెప్పుకోవచ్చు. పంట పండించిన తర్వాత, పంట కోసిన తర్వాత మనం దుక్కి దున్నుతాం, కానీ అట్లా దున్నకుండా పైన నుండి కొయ్యలన్నిటినీ సునాయిసంగా ఒక ఎరువులాగా పరిచేస్తుంది భూమిపైన. ముఖ్యంగా ఇప్పుడు పామాయిల్ తోటల్లో చాలామంది సాళ్ళ మధ్యలో నడిపేయాలనుకుంటే మనం రోటో స్లాషర్లు చూసాం కదా, దానికన్నా వేగవంతంగా పనిచేస్తుంది ఈ యొక్క మల్చర్ అని చెప్పొచ్చు. దీని గురించి మనకు పూర్తి సమాచారం అందజేయడానికి లెమ్కిన్ కంపెనీకి సంబంధించినటువంటి సేల్స్ సర్వీసింగ్ మార్కెటింగ్ మేనేజర్ అయినటువంటి ఇక్బాల్ గారు మనతో పాటున్నారు. వారిని అడిగి మరింత పూర్తి సమాచారం ఈ యొక్క మల్చర్ గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే ఇక్బాల్ గారు. నమస్తే. చూస్తుంటే ఒక రోటోవేటర్ లాగా అనిపిస్తుంది, కానీ రోటోవేటర్ కాదు. మీరు ఒక మల్చర్ అంటారు, అసలు దీని స్పెషాలిటీ చెప్పండి సార్. అసలు దీనివల్ల ఉపయోగం ఏంది సార్? యాక్చువల్గా దీన్ని డిజైన్ చేయడానికి వేరే రీజన్ ఏంటంటే సార్, మార్కెట్లో చాలా వరకు మనం రోటావేటర్ చూసింటాము. రోటావేటర్ ఏంటంటే భూమిని పలవరైజ్ చేస్తూ 6 ఇంచుల లోతు వరకు భూమిని పెంచుతుంది. కానీ మల్చర్ కాన్సెప్ట్ ఏంటంటే సార్, ఇది భూమి పైన 2 ఇంచుల పైనుండే చెత్త అవశేషాలని మాత్రమే పిప్పి చేస్తుంది. దీని కాన్సెప్ట్ ఏంటంటే, ఇది భూమిని తెంచడానికి తయారు చేసిన మిషన్ కాదు. ఇది భూమి పైన 2 ఇంచుల పైన ఉండే చెత్త అవశేషాలు పిప్పి చేయడానికి మాత్రమే ఈ మల్చర్ ని మనం రికమెండ్ చేస్తాం. ఈ మల్చర్ ని మనం మల్టీ క్రాప్ గా యూజ్ చేసుకోవచ్చు. లైక్ వరిలో కానివ్వండి, పత్తిలో కానివ్వండి, జొన్న, మొక్కజొన్న, ఇలాంటి అరటి, తర్వాత పామ్ ఆయిల్ తోటల్లో, ఇలాంటి తోటల్లో మనం గడ్డిని, ఆ పంట అవశేషాలని మనం కాల్చకుండా మనం వేసి పెంచుకున్న మొక్కని మనం ఎరువులాగా కన్వర్ట్ చేసుకునే దానికి ఈ మిషన్ చాలా ఉపయోగపడుతుంది. ఓకే, ఇందులో భాగంగా మీరు చెప్తారు కదా, పంటలను కూడా చెప్తారు. చాలా వరకు ముఖ్యంగా చూస్తుంటే పామాయిల్ ఈ మధ్య బాగా సాగు చేస్తున్నారు. మనం పామాయిల్ సాల మధ్యలో వేసుకున్న తర్వాత కొన్ని మట్టలు కూడా మిగిలిపోతున్నాయి. అవి ఏం చేయాలో అర్థమవుతలేదు. దాంట్లోకి ఏమైనా పని చేస్తుంది ఇది? సార్, ఇది పామాయిల్ తోటల్లో ముఖ్యంగా ఏంటంటే, అవి ఒక్కోసారి 2 సార్లు 3 సార్లు తెంచిన తర్వాత అన్ని ఒక చోట కుప్ప వేసి ఆ తర్వాత మిషన్లు నడుపుతున్నారు. అవును. దానివల్ల ఏమవుతుందంటే మనకు ఒకేసారి అది వెళ్ళదు సార్. అవును. ఈ మిషన్ ఏంటంటే, ఎప్పుడు కోసింది మీరు ఇప్పుడు ఫస్ట్ మొదటి విడత యొక్క మట్టలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒకేసారి వెళ్ళిపోతుంది. అదే మీరు 2 సార్లు 3 సార్లు కలిపి వేసిన దాంట్లో అయితే 2-3 సార్లు మీరు నడుపుకోవాల్సిన అవసరం వస్తుంది. అదే మీరు ఆ మట్టలు కొట్టడానికి మీరు స్లాషర్ గానీ వేరే ఇతర పరికరాలు మీరు వాడి ఉంటారు, వాడుతున్నారు. కాకపోతే దాంట్లో మల్చింగ్ అవ్వదు, ముక్కలు అవ్వదు. కనీసం అంటే ఇంత సైజు యొక్క ముక్కలు కూడా మిగిలిపోతాయి అలాగే. కానీ దీంట్లో ఏంటంటే ఈ సైజు ముక్క అవుతుంది. ఒక మట్టలకు మాత్రం 2 సార్లు నడుపుకుంటే ఆ మట్ట కూడా ఈ సైజులో కట్ అవ్వడానికి దీంట్లో చాలా మట్టలు సాళ్ళ పంజల పరుచుకొని దాని విధంగా పోతే మొత్తం పొడి అవుతుంది, మొత్తం పొడి అవుతుంది. ఆ కింద ఉండే లేయర్ మాత్రం మిగిలేదానికి అవకాశం ఉంటుంది. ఆ మిగిలిన దానికి ఇంకోసారి రన్ చేసుకుంటే మాత్రం అది కూడా ఆ విధంగానే పొడి అవుతుంది, మొత్తం ఎరువులాగా అయిపోతుంది. పామాయిల్ తోటలో కూడా బెనిఫిట్ ఉంటుంది. ఇంకోటి ముందు వరి అని చెప్పారు. వరి పంట కోసం కొయ్యలు మిగిలిపోతుంటాయి. అంటే మనం ఏమాత్రం బేలర్ తోటి మనం గడ్డి కట్టలు కట్టినప్పటికి కూడా ఆ కొయ్యలు అట్నే ఉంటాయి. మనం వరి రైతులు దున్నిన తర్వాత కూడా అట్టే మిగిలిపోతుంటాయి. ఇది ఎట్లా పనిచేస్తుంది దాంట్లో పైన కూడా? సార్, యాక్చువల్ గా ఈ మిషన్ యొక్క డిజైన్ అందుకు తయారు చేయబడింది సార్. వరి కొయ్యలకు కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా ఈ మిషన్ ఎందుకు మనం ప్రిఫర్ చేయాలి అంటే, ఒకటి కాలుష్య నియంత్రణ కోసం మనం ముఖ్యంగా చెప్పుకోవచ్చు. పరిగణలోకి తీసుకుంటే ఇప్పుడు నార్త్ ఇండియాలో పొగ మంచులు చాలా ఎక్కువయ్యి మనిషికి కడపడనంత ఇది అవుతుంది. దానికి నిపుణులు ఏం చెప్తున్నారంటే, దానికి ముఖ్య కారణము ఈ పొగ ఎక్కువ అవడం వల్ల ఇలాంటి వాతావరణ మంట పెట్టి కాలుస్తున్నారు. ఒక వరి కొయ్యలే కాదు సార్, జొన్న కానివ్వండి, మొక్కజొన్న కానివ్వండి, ఈ పంట అవశేషాలన్నీ కూడా అంటు పెడుతున్నాం. ఆ అంటు పెట్టడం వల్ల కాలుష్యం ఇది అయిపోయి మనకు వాతావరణంలో మార్పులు రావడం అనేటువంటి జరుగుతుంది. అలాంటి సమస్యలని మనం అధిగమించడానికి ఈ మల్చర్ ని రికమెండ్ చేస్తాం. అంటే వరి కొయ్యలు కూడా బ్రహ్మాండంగా భూమట్టం చేస్తుంది సార్. దీని కాన్సెప్ట్ ఒకటే సార్, క్లియర్ గా చెప్తున్నాను. ఇది భూమికి 1 ఇంచు 2 ఇంచుల పైన ఉండే అవశేషాలని పిప్పిగా చేస్తుంది. ఎందువల్ల అంటే
ఈ బ్లేడ్ భూమిని తెంచాలంటే కూడా తెంచొచ్చు. అంటే భూమి లెవెల్ కి మనము దాన్ని తీసుకోవాలి, చెత్తని అంతా తీసుకోవాలంటే కూడా అలా అడ్జస్ట్మెంట్ చేసుకునే దానికి అవకాశం ఉంది. కాకపోతే అలా చేసినప్పుడు ఏమవుతుందంటే బ్లేడ్ అనేది మట్టికి త్వరగా తిరిగి అక్కడే తిరగడం వల్ల బ్లేడ్ త్వరగా అరిగిపోతుంది. దాని వల్ల రైతు ఒక 60 గంటలకు మార్చాల్సిన బ్లేడ్ 30 గంటలకే మార్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అందువల్ల మనము ఆ సెట్టింగ్ ఆ అడ్జస్ట్మెంట్ ని రికమెండ్ చేయం. ఓకే, ఇందులో భాగంగా ఇప్పుడు చాలా ముఖ్యమైన సమస్య ఏంటంటే వరి అంటే పంటలలో చూసుకున్నట్టయితే ఈ పత్తి అంతా తీసిన తర్వాత పంట అట్నే మిగిలిపోతుంది. ఆ పత్తి పంటలు కూడా పనిచేస్తుంది. పత్తి పంటలో కూడా పనిచేస్తుంది సార్. పత్తి పంట కానివ్వండి, ఎలాంటి పంట అయినా సరే, పంట 6 అడుగులు ఎత్తున్నా కూడా చివరి హార్వెస్టింగ్ చివరి కోత అయిన తర్వాత ఏ పంట అయినా, మిరప కానివ్వండి, పత్తి కానివ్వండి, ఏ పంట అయినా కూడా చివరి పెద్ద ఉన్న పంటల మీద కూడా నడిపిచ్చేస్తే మీకు 1-2 ఇంచుల లోపు మాత్రమే పిప్పి మిగులుతుంది. అట్లా పెద్ద పంటల పైన కూడా పనిచేస్తుంది, పిప్పి మిగులుతుంది. దానికి తోడు ఆ చెత్తని మన భూమితో పాటు ఒత్తి ఉంచేదానికి రోలర్ ఇవ్వడం కూడా జరిగింది. దీనికి ఒక రోలర్ కూడా ఉంది, మీరు చూడొచ్చు. ఈ రోలర్ ని ఆ చాలా హెవీ ఉంది, గాలికి లేయకుండా అది ఒత్తి పెట్టేదానికి రోలర్ కూడా ఇవ్వడం జరిగింది. నడుస్తున్నప్పుడు ఆ మళ్ళా పిప్పి మళ్ళీ పైకి లేచి పడకుండా స్లాషింగ్ చేస్తూనే ఉంటది. ఇంకో దిక్కు ఈ రోలర్ దాన్ని ఆపి పెట్టేస్తుంటుంది, అది భూమి పైన అట్లా ఆగిపోతుంది. ఓకే, దీని ఏం సార్, ఇది ఎంత వెడల్పు ఉంటుంది ఒకసారి చెప్పండి సార్. దీంట్లో మన దగ్గర 3 సైజుల్లో అవైలబుల్ ఉన్నాయి, 3 మోడల్లో. స్పిన్నల్ 160 అంటాము, 5.5 అడుగు వస్తుంది. స్పిన్నల్ 200 6 అడుగులు వస్తుంది. స్పిన్నల్ 250 7.5 అడుగు వస్తుంది. 3 సైజుల్లో అవైలబుల్ ఉన్నాయి. ఇది స్టార్టింగ్ హెచ్పీనే కావాల్సింది మనకు. PTO హార్స్ పవర్ 45 HP ఉండాలి సార్, మినిమం స్టార్టింగ్ నుంచి. అలాగైతేనే మనం ఏ పంటకైనా రికమెండ్ చేయొచ్చు. నాది జనరల్ గా రైతులు ఏం ఆలోచిస్తారంటే నా ఇంజన్ 45 HP అని ఆలోచిస్తారు, కానీ PTO దగ్గరికి వచ్చేపాటికి అది 41 42 అవుతుంది. అలాంటప్పుడు కొద్దిగా పర్ఫార్మెన్స్ లో ఇబ్బంది రావడం జరుగుతుంది రైతులకి. మరి వరి, జొన్నకి అయితే ఇష్యూ ఉండదు. పత్తి లాంటి పంటలు కొట్టాలంటే మాత్రం అప్పుడు PTO హార్స్ పవర్ ఎక్కువగా అవసరం పడుతుంది. మినిమం 42 HP స్టార్ట్ అంటారు. 4 గేర్ డ్రైవ్ ఉండాలా? 4 వీల్ డ్రైవ్ కి 2 వీల్ డ్రైవ్ కి సంబంధం లేదు సార్. ఇది PTO ఆపరేటెడ్ మిషన్ కాబట్టి PTO హార్స్ పవర్ ఒకటి సఫిషియెంట్ ఉంటే చాలు, మనం మిషన్ అవుట్పుట్ మంచిగా తీసుకోవచ్చు. ఎంత ఇప్పుడు మనం ఇక్కడ నుండి ఈ స్పిన్నెల్ 180 చూసుకున్నట్టయితే ఎంత వెయిట్ ఉంటుంది? ఇది స్పిన్నెల్ 160 సార్. ఇది 160 5.5 feet వస్తుంది. ఇది మనకు దగ్గర 540 kg వెయిట్ వస్తుంది సార్. 540 kg. మీరు ఇంకొకటి 7 feet అని చెప్పారు కదా, అది ఎంత ఉంటుంది? దీని తర్వాత వచ్చి 6 అడుగులు వస్తుంది సార్. అది వచ్చేసి ఒక్కొక్క మల్చర్ కి వచ్చి 60 నుంచి 80 kg తేడా మారుతుంది, 60 kg పెరుగుతూ ఉంటుంది సార్. ఓకే, ఇప్పుడు దీంట్లో బ్లేడ్స్ అంటే ఆకారం, సైజ్ అనేది ఎట్లా ఉంటుంది దీన్ని సార్? దీంట్లో వచ్చేసి 2 రకాల బ్లేడ్స్ మనం ఆఫర్ చేస్తున్నాము ఫార్మర్ రిక్వైర్మెంట్ ని బట్టి. వై ప్లస్ స్ట్రైట్ అంటాము, 2 వై బ్లేడ్లు ఉంటాయి, ఒకటి స్ట్రైట్ బ్లేడ్ ఉంటుంది, ఇంకొకటి హ్యామర్ టైప్ అని వస్తుంది. ఆ హ్యామర్ ని ఎక్కువగా మనము ఈ షుగర్ కేన్ హార్వెస్టింగ్ లో బాగా రికమెండ్ చేస్తాము. మిగతా పంటలు ఎలాంటి పంటలు మల్టీ క్రాప్ కావాలి మనకి అన్నప్పుడు మాత్రం వై ప్లస్ స్ట్రైట్ ని ఈ మిషన్ లో ఉండే బ్లేడ్లని మనము రికమెండ్ చేస్తాం. అంటే బ్లేడ్లు మార్చుకోవచ్చు, అంటే పంటకు తగ్గట్టుగా మార్చుకోవచ్చు సార్. అట్లాంటి ఆ ఫెసిలిటీ ఉంది మనకు. ఇప్పుడు ఈ బ్లేడ్ కన్నా ఆ బ్లేడ్ నచ్చింది అనుకోండి, కొంతమంది రైతులకు ఆ బ్లేడ్ నచ్చుతుంది, కొంతమందికి ఇది నడుస్తుంది. అలాంటప్పుడు వాళ్ళకి తగినట్టుగా వాళ్ళు మార్చుకోవచ్చు. ఓకే, ఈ మల్చర్ లో మనకి ఆయిల్ ఎట్లా పోసుకోవాల్సిన అవసరం ఉంటుంది? గేర్లు ఏమైనా ఉంటాయి ఇందులో? సార్ ఇది ముఖ్యంగా బెల్ట్ డ్రివెన్ తో నడిచే మిషన్ సార్. గేర్లు ఉండవు ఇందులో? గేర్ ఉంటుంది, సెంటర్ లో మాత్రమే బెవెల్ గేర్ ఇచ్చున్నాం. సెంటర్ లో మెయిన్ గేర్ ఉంటుంది. మెయిన్ గేర్ ఉంటుంది. దాని నుంచి సైడ్ లో ట్రాన్స్మిషన్ ద్వారా మనం బెల్ట్ డ్రివెన్ సిస్టమ్. ఇది మొత్తం బెల్ట్ నడుస్తుంది. సో దీంట్లో 4 బెల్ట్ ఇవ్వడం జరిగింది. సో దాని వల్ల మనకు ఎక్కువ గ్రిప్ ఉంటుంది, పవర్ లాస్ అనేది తక్కువగా అవుతుంది. ఇది మొత్తం గేర్ తో నడిచేది కాదు, గేర్ ఉండదు, మొత్తం బెల్ట్ తో బెల్ట్ డ్రివెన్ మిషన్. ఇట్ సైడ్ కూడా బెల్ట్ ఉంటే ఓన్లీ వన్ సైడ్ బెల్ట్? ఓన్లీ వన్ సైడ్ బెల్టే వస్తుంది సార్. ఆ కింద వచ్చి ఇన్నర్ సైడ్ బేరింగ్స్ ఉంటాయి, దాని వల్ల బేరింగ్స్ కూడా ఎక్కువ సేఫ్టీ ఇవ్వడం జరిగింది, లైఫ్ కూడా ఎక్కువ రావడం జరుగుతుంది. ఇప్పుడు మీరు బెల్ట్ మారాలంటారు, చాలా మందికి డౌట్ వస్తుంది, బెల్ట్లు బాగా వాడి అరిగిపోయి అట్లాంటి సమస్య, ఇరిగిపోవడం, బెల్ట్లు మధ్యలో క్రాక్ రావడం అలాంటిది ఉంటుంది ఇందులో? సార్ ఉంటుంది ఖచ్చితంగా. బెల్ట్ అనేది రబ్బర్ ఐటమ్ సార్, దానికి మనం ఎవరు కూడా వ్యాలిడిటీ చెప్పలేం. సో ఎక్కువ కొన్నిసార్లు ఏమవుతుందంటే ఎక్కువగా కొన్నిసార్లు నడిపేకి రాకనో, కొన్నిసార్లు కొత్త డ్రైవర్ ఎక్కిన తర్వాతనో అది లోడ్ వచ్చిన తర్వాత కూడా కంటిన్యూగా రన్ చేయడం వల్ల బెల్ట్ స్లిప్ అవ్వడము, మీరు అన్నట్టు ఇరిగిపోవడము అలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. సో అలాంటప్పుడు మనం బెల్ట్ రీప్లేస్ చేసుకోవడం చాలా ఈజీ సార్. ఎంత కాస్ట్ ఉంటుంది ఒకవేళ బెల్ట్ మార్చుకున్నట్టు? ఓన్లీ బెల్ట్ కాస్ట్ ఒక బెల్ట్ దగ్గర మనకు 600 రూపాయలు పడుతుంది సార్. 600 రూపాయలు బెల్ట్. మొత్తం 4 బెల్ట్లు ఉంటాయి.
ఓకే. ఒక బెల్ట్ ఇరిగినా కానీ ఇంకో బెల్ట్ తో నడిచే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా 4 బెల్ట్లు ఎప్పటికి నడవాలా? లేదు సార్, 4గిట్లో ఒకటి కట్ అయినా కూడా 3తో మనం నడుపుకోవచ్చు. కానీ 2 మీద నడపడం అంత సజెస్టబుల్ కాదు. ఓకే. 4 బెల్ట్లు ఉంటేనే మనం మిషన్ యొక్క మంచి పర్ఫార్మెన్స్ మనం తీసుకోగలం. తెలుస్తుందా బెల్ట్ ఎప్పుడన్నా ఖరాబ్ అయిందని నడిపించేటప్పుడు డ్రైవర్? ఖచ్చితంగా తెలుస్తుంది సార్, రబ్బర్ కదా అది. బెల్ట్ ఎప్పుడైతే ఖరాబ్ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్ గా మనకు స్మెల్ రావడము లేదా మాటికి స్లిప్ అవ్వడము అలాంటి ఇండికేషన్స్ అనేది మిషన్ ఇస్తూ ఉంటుంది. ఓకే. బ్లేడ్లు ఎన్ని ఉంటాయి అన్నట్టు? ఎన్ని బ్లేడ్లు ఉంటాయి ఇందులో మొత్తం? సార్ ఇది 5.5 అడుగులు వచ్చేసి 18 సెట్ ఆఫ్ బ్లేడ్స్ ఉంటాయి. ఆ వై ప్లస్ స్ట్రైట్ అనేవి 18 సెట్లు ఉంటాయి. సో 6 అడుగులకు వచ్చేసరికి 22 ఉంటాయి. సో ఇలా మనకు సైజుని బట్టి నెంబర్ ఆఫ్ బ్లేడ్స్ అనేవి చేంజ్ అవుతుంటాయి. బ్లేడ్ల క్వాలిటీ ఎట్లా, థిక్నెస్ ఏ విధంగా ఉంటుంది? సార్ దీంట్లో వచ్చేసి 7 mm థిక్నెస్ ఉంటుంది సార్ బ్లేడ్ ఇది. అది బ్లేడ్ కూడా వై ప్లస్ అయితే కన్నా మనకి 2 సైడ్లు కూడా షార్ప్నెస్ ఉంటుంది. అది 2 పక్కల నుంచి కూడా మనకి ఆ చెత్తని నుసి చేయడానికి చాలా దోహదపడుతుంది. అంతేకాకుండా మిషన్ లోపల అరెస్టర్ బార్లు ఇవ్వడం జరిగింది. ఆ అరెస్టర్ బార్లు ఏమవుతుందంటే జనరల్ గా మన చెత్త బెల్ట్ పికప్ చేసిన తర్వాత అది నుసి చేయాలి. అది నుసి చేయాలంటే ఎక్కడో చోట ఆ చెత్త పోయి అడ్డుపడాలి. ఆ అడ్డుపడేదానికి అరెస్టర్ బార్లు ఇవ్వడం జరిగింది. ఈ చెత్త పిక్ చేసిన తర్వాత అది పోయి అరెస్టర్ బార్ దగ్గర నిలబడిన తర్వాత మళ్ళీ ఈ బ్లేడ్ అక్కడే తిరగడం వల్ల అది బ్రేక్ అయ్యి మనకు నుసి కింద మారుతుంది అనమాట. డబుల్ క్రష్ అవుతుంది. సేమ్ మన పిండి గిర్ని మాదిరి సార్, మనం పైన జొన్నలు పోస్తే కింద పిండి ఎలా వస్తుందో సేమ్ కాన్సెప్ట్ దీంట్లో ఇవ్వడం జరిగింది. అచ్చా, ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మీరు మెయిన్ గేర్ బాక్స్ అని చెప్తారు. మెయిన్ గేర్ బాక్స్ లో ఆయిల్ ఎట్లా పోసుకోవాలి? ఎన్ని గంటలకు ఒకసారి మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది సార్? ఆయిల్ దీంట్లో ఫ్రీక్వెంట్ గా మనం హెల్తీ మెయింటెనెన్స్ కోసం 150 నుంచి 200 అవర్స్ మధ్యలో మనం చేంజ్ చేసుకుంటే కన్నా మిషన్ లైఫ్ అనేది బాగా వస్తుంది. ఎన్ని లీటర్లు పడుతుంది ఇక్కడ ఆయిల్ వచ్చేసి? 1.5 లీటర్ పడుతుంది సార్. 1.5 లీటర్ పడుతుంది అన్నట్టు. ఇప్పుడు ఇంకోటి, మీరు ఇంత హెవీ ఉంది, బ్లేడ్స్ తోటి నడుస్తుంది మొత్తం, అంటే ఇది రోటావేటర్ తో సంబంధం లేకుండా ఇది మొత్తం మల్చింగ్ లాగా చేస్తుంది, మొత్తం క్రషింగ్ చేస్తుంది. ఏంది ఇది నడిపిస్తున్నప్పుడు ట్రాక్టర్ పైన ఎఫెక్ట్ పడడం అలాంటివి ఏమన్నా, లోడ్ ఎక్కువైపోయి ట్రాక్టర్ మూవ్మెంట్ సరిగ్గా లేకుండా అట్లాంటి సమస్యలు ఏమైనా ఉంటాయా సార్? అందుకోసమే సఫిషియెంట్ పీటీఓ హార్స్ పవర్ ట్రాక్టర్ ఉండాలని చెప్తున్నాం సార్ మేము. ఓకే. ఆ సఫిషియెంట్ హార్స్ పవర్ పీటీఓ ఉన్నప్పుడు మనకి మిషన్ పర్ఫార్మెన్స్ లో ఎటువంటి ఇష్యూ ఉండదు. కొన్నిసార్లు ఏమవుతుందంటే కొంతమంది రైతులు పూర్తి పచ్చిగా ఉన్నప్పుడే నడపాలి అనే కేసెస్ కూడా ఉంటాయి. అలాంటి సిచ్యువేషన్స్ లో మనం ఏమంటే ఈ డోర్ మన దగ్గర ఉండే ఫెసిలిటీలో ఈ డోర్ 90 degrees వరకు కూడా అప్లిఫ్ట్ అవుతుంది. మొత్తం పైకి వచ్చేసి ఇది మనం అడ్జస్టబుల్ చేసుకోవచ్చు అప్ టు 90 degrees వరకు. ఇది వేరే మిషన్స్ లో అవైలబుల్ లేదు. ఓకే. ఈ 90 degrees వరకు మనం దీన్ని అడ్జస్ట్మెంట్ చేసుకొని హోల్డ్ చేసుకుంటే కొద్దిగా పచ్చిగా తేమ ఉండేటువంటి చెత్తని కూడా ఈజీగా మనం కొట్టేసి అప్పుడు ట్రాక్టర్ మీద లోడ్ రాకుండా ఉంటుంది. కొంచెం పచ్చి ఉన్నప్పుడు కూడా మనం దీన్ని రన్ చేసుకోవచ్చు. నార్మల్ కొన్ని పచ్చి ఉంటే వాడదు, అలా ఇరుకుతుంది, జామ్ అవుతుంది అంటారు. కానీ ఇది అట్లాంటి సమస్య, ఆ ఇష్యూ ఉండదు సార్ దీంట్లో. ఓకే. ఇప్పుడు దీనికి ఇచ్చే మీరు పీటీఓ షాఫ్ట్ దీనికి ఏమేమి ఇస్తారు అన్నట్టు? ఇప్పుడు దీనికి ఈ యొక్క మల్చర్ ఉంటే సార్ మనం మల్చర్ తీసుకుంటే పీటీఓ షాఫ్ట్ ఇస్తాము, టూల్ కిట్ ఇస్తాము. అలాగే లెమ్కిన్ నుంచి ఒక 1 year వారంటీ ఉంటుంది. 1 year వారంటీ దేనికి ఇస్తారు? గేర్ బాక్స్ కి, గేర్ బాక్స్ కి, బాడీకి, రోలర్ కి ఎక్కడైనా మ్యానుఫాక్చరింగ్ డిఫెక్ట్ ఉన్న కేసెస్ లో వి విల్ కన్సిడర్ యాజ్ ఎ వారంటీ కేస్. ఓకే. ఇప్పుడు బ్లేడ్స్ అటాచ్ చేసే షాఫ్ట్ ఉంటుంది కదా మధ్యలో, ఆ షాఫ్ట్ క్వాలిటీ ఏ విధంగా ఉంటుంది ఇందులో? సార్ దాంట్లో మనం SSTలు ఉపయోగించడం జరిగింది. దానివల్ల ఆ షాఫ్ట్ లో ఎటువంటి ఇష్యూస్ రావడం అనేది ఉండవు. ముఖ్యంగా ఏంటంటే మల్చర్ నడుపుకోవాలనే ఉన్న రైతులు మాత్రం ఆ ఇలాంటి రాళ్ళు ఉంటే ఇష్యూ లేదు. పలుచని రాళ్ళు ఉంటాయి చూడండి, అలాంటి రాళ్ళు లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే రౌండ్ గా ఉన్న రాళ్ళు ఉంటే ప్రాబ్లం లేదు, ఇష్యూ లేదు. ఎందువల్ల అంటే సార్ రోటావేటర్ బ్లేడ్ అనుకోండి, 1 నిమిషానికి మాక్సిమం మీకు 220 సార్లు తిరుగుతుంది బ్లేడ్ సాయిల్ లో. రౌండ్ 1 నిమిషానికి. దీని వచ్చేసి అరౌండ్ 2600 నుంచి 3000 వరకు రన్ అవుతుంది. 10 times రన్ అవుతుంది. చాలా ఎక్కువ. అలాంటి కేసెస్ లో ఏదైనా స్టోన్ పడ్డప్పుడు మిషన్ తనంతగా డిస్ట్రాక్షన్ అవుతుంది. ఇక్కడ 2 విషయాలు, రైతుకు ఉపయోగపడాలి, మిషన్ కొన్న అతనికి మెయింటెనెన్స్ కలిసి రావాలి. అలాంటి కేసెస్ లో అలాంటి సమస్యలు లేకుండా చూసుకునే దానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒక ముఖ్య విషయం ఏంటంటే ఆంధ్ర తెలంగాణలో మేము ఎయిర్పోర్ట్స్ కూడా సప్లై ఇవ్వడం జరిగింది ఈ మిషన్ ని. అక్కడ ఈ రన్వే మెయింటెనెన్స్ కోసం కానివ్వండి, తర్వాత NH44 వాళ్ళకి కూడా మిషన్స్ ఇవ్వడం జరిగింది. రోడ్ మెయింటెనెన్స్ లో దీన్ని గ్రాస్ మెయింటెనెన్స్ కోసం వాడడం జరిగింది. జనరల్ గా రోడ్ సైడ్ మీరు చాలా సార్లు చూసింటారు, మనుషులతో ఆ బ్రష్ కట్టర్లు పెట్టి చేయిస్తుంటారు. అప్పుడు చాలా మ్యాన్ పవర్ ప్లస్ టైం ఎక్కువగా పట్టేది. సో ఇప్పుడు ఏమైందంటే ఒక ట్రాక్టర్ కి అటాచ్ చేసుకుంటున్నారు, వాళ్ళకి కావాల్సినంత విడ్త్ లో రన్ చేసుకొని చాలా తక్కువ సమయంలో ఎక్కువ వర్క్ చేసుకుంటున్నారు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా వాళ్ళు కూడా అలాంటి వాడుకోవచ్చు. బ్రహ్మాండంగా పనిచేస్తారు. ఇంకా వెనకాల మీరు బెల్ట్ కూడా ఇచ్చినట్టు కదా, ఈ బెల్ట్ సార్ ఇది సేఫ్టీ పర్పస్ కోసం సార్. జనరల్ గా ఏమవుతుంది అంటే లోపల
అది జామ్ అయిన తర్వాత దాని ఫోర్స్ కి బయటికి కొట్టేస్తుంది. అలాంటప్పుడు పొరపాటున ఎవరైనా నడిచేటప్పుడు ఎవరైనా వెనకాల వస్తే వాళ్ళకి ఎటువంటి హాని జరగకూడదని ఒక కారణంతో ఈ సేఫ్టీ ప్రికాషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇది ఈ మల్చర్ నడిచేటప్పుడు కూడా వెనకాల మనుషులు ఉండొద్దు సార్. అది జాగ్రత్త, మెయిన్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దీని యొక్క ఫోర్స్ అరౌండ్ మీకు 15 అడుగుల వరకు త్రో చేస్తుంది. 15 అడుగుల వరకు. కాబట్టి ఎవరు వెనకాలకి ఉండొద్దు. అదొకటి జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే మీరు చెప్తున్నారు 2000 సైకిల్ తిరుగుతుంది నిమిషానికి, కాబట్టి అంత స్పీడ్ ఏదైనా చిన్న రాయి వచ్చిన ప్రమాదం కొట్టేస్తుంది కదా సార్. అది వచ్చి ఆ ఫోర్స్ లో తగిలినప్పుడు దెబ్బలు తగిలేదానికి చాలా అవకాశాలు ఉన్నాయన్నమాట. అందుకోసం మల్చర్ నడిచేటప్పుడు మాత్రం దయచేసి ఎవరు కూడా వెనకాల ఉండొద్దని మేము సీరియస్ గా వాళ్ళకు మిషన్ డెలివరీ ఇచ్చిన తర్వాత ఇన్స్టాలేషన్ అప్పుడే ఎవరైతే డ్రైవర్ ఉన్నారో ఓనర్ ఉన్నారో వాళ్ళకి మేము కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సేఫ్టీ పరంగా కూడా. ఓకే, నార్మల్ ఇప్పుడు ఈ మల్చర్ రోటావేటర్ కంటేనేమో డైరెక్ట్ ఇట్లా మనం అటాచ్మెంట్ ఉంటుంది, దీనికి వెనకాల పట్టిలా కూడా ఇచ్చారు. దీని వల్ల బెనిఫిట్ ఏంది సార్? ఇది సేమ్ మనం అన్నాం సార్, రోబోస్టిక్ డిజైన్ హెడ్ స్టాక్ అంటాం దీన్ని. సో దీని వల్ల ఏమవుతుందంటే ఇది అంత స్పీడ్ లో తిరిగేటప్పుడు మిషన్ జనరల్ గా వైబ్రేట్ అవుతుంది. అవును అవును. సో అలాంటి వైబ్రేషన్స్ ని తట్టుకోవాలి అంటే అంతే స్ట్రెంత్ ఉండేటువంటి హెడ్ స్టాక్ కావాలి. అందుకే ఈ రోబోస్టిక్ డిజైన్ హెడ్ స్టాక్ ఇవ్వడం జరిగింది. దీని వల్ల మనకి వైబ్రేషన్ అనేది రాదు. వైబ్రేషన్ అనేది ఉండదు మిషన్ లో. సౌండ్ ఏమైనా గరగర సౌండ్ అట్లాంటిది ఏమైనా వస్తుంది దీని వల్ల? లేదు సార్, మిషన్ లో ఎటువంటి నాయిస్ లేదు అంటేనే మిషన్ పర్ఫెక్ట్ గా వర్క్ చేస్తున్నట్టు. ఇన్ కేస్ మనం నడిపిన తర్వాత ఏదైనా నాయిస్ శబ్దాలు ఏదైనా రావడము అలాంటిది ఏదైనా వచ్చినప్పుడు మనం ఈ డోర్ ఓపెన్ చేసి చూస్తే కన్నా మనకు అక్కడ ఎక్కడన్నా అబ్నార్మల్ ఇష్యూ ఏదన్నా మనం అబ్జర్వ్ చేయడానికి చాలా అవకాశం ఉంది. ఈ మిషన్ లో ఇంకోటి ఏంటంటే ప్రాబ్లమ్స్ కూడా ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు. 90 degrees అది అర్థం కాదు సార్. ఇప్పుడు బ్లేడ్స్ కూడా ఎరిగిపోయాయి అనుకోండి, దీని బ్లేడ్ కాస్ట్ ఎట్లా ఉంటుంది ఒక్కొక్క బ్లేడ్? సార్ ఇది బ్లేడ్ కాస్ట్ సిమిలర్ గా ఒక సెట్ వచ్చేసి 400 నుంచి 500 రూపాయల మధ్యలో ఉంటుంది. ఆ 3 బ్లేడ్లు కలిపి ఒక సెట్ వచ్చి 400 నుంచి 500 మధ్యలో ఉంటుంది. సో అది మనం చేంజ్ చేసుకోవచ్చు, ఎప్పుడైనా చేంజ్ చేసుకోవచ్చు. బ్లేడ్స్ ఎన్ని గంటలు నడిచే అవకాశం ఉంటుంది సార్? అది ఒక రకంగా ఇప్పుడు భూమికి తగలకుండా అయితే మోర్ దెన్ 100 గంటల పైన నడుస్తుంది సార్. ఒకవేళ భూమిని తగిలిచ్చినాము, భూమి కూడా తెంచుతుంది అన్న కేసులో అది తగ్గేదానికి అవకాశం ఉంది. భూమి కూడా తెంచుతుందో ఒకవేళ రైతు తెలియక దాన్ని కొంచెం డిప్ కొంచెం కింది కని పెడితే మనకు లెవెలర్ కింది కంటే మన కిందికి పోయి భూమి కూడా. ఇది హైడ్రాలిక్ మీరు దించినప్పటికి కూడా మిషన్ అంతా కూడా ఈ రోలర్ మీద ఫ్రేమ్ అయి ఉంటుంది. ఓకే ఓకే. ఆ రోలర్ ఎంత ఉందో అక్కడికి ఆగిపోతుంది. దాన్ని మనం ఎక్కువ తెంచాలన్నప్పుడే ఈ రోలర్ ని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి, సైడ్ డెప్త్ స్కిడ్ అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకే. మీరు ఇంకోటి రోలర్ వెనకాల ఎక్కువ వెయిట్ ఉంది. ఇది ఇప్పుడు అంటే నార్మల్ కొన్ని భూములు ఏంటంటే మెత్తడి భూములు ఉంటాయి, కొన్ని పచ్చి ఉంటాయి. అట్లాంటప్పుడు ఈ రోలర్ కొంచెం లోపలికి పోయి అంటే సరిగ్గా మల్చింగ్ కూడా అలాంటి ప్రాబ్లం ఉంటాయి. అలాంటి కేసెస్ లో కూడా లోపల వెళ్ళకూడదని సైడ్ లో డెప్త్ స్కిడ్ కూడా అడిషనల్ గా ఇవ్వడం జరిగింది. ఇది ఒక లోపలికి వెళ్ళగానే అక్కడ ఆగిపోతుంది అన్నట్టు. కాబట్టి మనం మల్చింగ్ అనేది సాయిల్ ఎంత ఉందో ఆ లెవెల్ అలాగనే అవుతుంది. ఓకే. ఇది నడిపిస్తున్నప్పుడు ఎట్లా గంటకి అంటే మనం ఎన్ని ఎకరాలు మల్చింగ్ చేసుకోవచ్చు సార్? ఇది మేజర్ గా ఏంటంటే ఒకటి ట్రాక్టర్ స్పీడ్ మీద ఆధారపడి ఉంటది. మనం ఎకరాకి 45 నుంచి గంట 10 నిమిషాల లోపు ఒక ఎకరా మనము రన్ చేసుకోవచ్చు. సేమ్ లైక్ సిమిలర్ రోటావేటరే, పని వేరు. స్పీడ్ రోటావేటర్ మల్చర్ స్పీడ్ ఒకటే, కాకపోతే అది పని వేరు, దీని పని వేరు. ఇదే పని అదే రోటావేటర్ చేయాలంటే ఎకరాకి 3-4 గంటలు పడుతుండొచ్చు నాకు తెలిసి. 3-4 గంటలు పట్టినా కూడా సార్ దీని అంతా పిప్పి చేయదు అన్నట్టు. రోటావేటర్ మనం 10 సార్లు నడిపినా కూడా ఇది నుసి చేసినంత రోటావేటర్ తో చేయలేదు. ఇది సింగిల్ టైం చేపిస్తే సరిపోతుంది. ఓకే. డీజిల్ కన్సంప్షన్ కూడా ఎట్లా ఉంటుంది గంటకి ఇది? సార్ రోటావేటర్ కంటే కూడా ఒక 1 లీటర్ ప్లస్ మైనస్ లో ఉంటుంది సార్. అంతకు మించి పెద్ద డిఫరెన్స్ కి అయితే వెళ్ళదు. ఓకే. ఈజీగా ఒక 3 లీటర్స్ 3-4 ఆ మధ్యలో ఉంటుంది. కొద్దిగా పంట ఎక్కువగా ఇది ఉంది, పచ్చిగా ఉంది. సో అలాంటప్పుడు ట్రాక్టర్ కి ఎక్కువ అవసరం పడుతుంది రెవల్యూషన్. సో అప్పుడు మనం కావాలంటే ఒక 1 లీటర్ ఎక్కువ తాగేదానికి ఉంటుంది అవకాశం. ఈ లెమ్కిన్ సంబంధించిన ఈ మల్చర్ ని మీకు గెలిచినంత వరకు మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఎంతమంది రైతులు వాడుతున్నారు? ప్రధానంగా ఏ పంటలకు వాడుతున్నారు సార్? ప్రధానంగా మేము ఇప్పటిదాకా ఇచ్చినది అయితే పత్తికి ఇచ్చాం సార్. పత్తికి వాడుతున్నారు, మొక్కజొన్నకి వాడుతున్నారు, జొన్నకు వాడుతున్నారు, మిరపకి వాడుతున్నారు, అరటికి వాడుతున్నారు, పామ్ ఆయిల్ కూడా వాడుతున్నారు. హ్యాపీ ఉన్నారా? వాడిన వాళ్ళు ఏమన్నా ప్రాబ్లం ఫేస్ అవుతున్నారా? లేదు సార్, మాకు ఇంతవరకు మాల్ నోటీస్ కు వచ్చేంత ప్రాబ్లమ్స్ అయితే మాకు ఇంతవరకు రిజిస్టర్ కాలేదు. ప్రతి ఒక్కరు హ్యాపీగానే ఉన్నారు. ఇప్పుడు ఇది కొనాలనుకుంటే, ఈ యొక్క మల్చర్ కొనాలనుకుంటే ఎంత రేట్ కాస్ట్ ఏ విధంగా ఉంది ఇప్పుడు 5 ఫీట్లది అయితే? సార్ అప్రాక్సిమేట్ గా 2,30,000 నుంచి 2,50,000 వరకు ఆ మధ్య రేంజ్ లో దీని ధర ఉంటుంది. ఇది అన్నట్టు ఈ యొక్క లెమ్కిన్ సంవత్సరం స్పినెల్ ఈ మల్చర్ గురించి. మరి చూసాను రైతు సోదరులారా, మరి ఇది రోజు ఈ వీడియోలో మరి ఈ మల్చర్ గురించి కావాల్సిన సమాచారం. మీరు ఈ మల్చర్ కొనుగోలు చేయాలనుకుంటే, దీనిపైన మరింత సమాచారం పొందాలనుకుంటే మన వీడియో పైన కనిపిస్తున్న మొబైల్ బస్ కాల్ చేసి మల్చర్ని ఆర్డర్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టు వీడియో లైక్ చేయండి. నిత్యం నాణ్యమైన వ్యవసాయ సమాచారం కోసం శివ అగ్రిక్లినిక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. జై హింద్.